హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. పెరుగు పెరుగు ఇక్కడికి వస్తాయి కానీ ఆకులేంటో మరి. బోర్డు పడ్డాయి ఆకులు, రాలిపోతున్నాయి, ఆకులన్నీ రాలుతున్నాయి. పని లేనంత ఎక్కడ నీళ్ళేది ఉంటుంది. మీరు ఎలాగే వెళ్తారు కదండి, ఎటు మహేశ్వరం వెళ్ళేసి వచ్చేటప్పుడు తీసుకురండి ఏదైనా ముక్కు చింతకి ఏమైనా. వాటర్ సేవింగ్ అండి, వాటర్ సేవింగ్. మొత్తం అన్ని ఇంకా పసుపు కుంకుమ అన్ని చేసుకునే ఉన్నాయి. నాకు కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అన్ని ముగ్గు పెట్టుకుని అన్ని చేసుకుంటాను.
ఫోటోలు తీసుకున్నారు కదా, కొనుక్కొచ్చుకుందాంలే. ఏముంది, నేనే గుచ్చితే కడతారు, పిల్లలు చూస్తే మళ్ళీ ఇంకొకరు ఐడి ఉంటారు కదా అందువని కడతారు. రండి లోపలికి రండి, మనం కట్టేసి మిగతా గేట్ తగ్గించి. సరే సరే, మీరు ఇక్కడ కట్టండి ఫస్ట్ గుమ్మానికి, మిగతా గేట్ కొంచెం అలాగే పెట్టి పసుపు తీయండి. నేను ఫస్ట్ వచ్చేసి ఏదో కనేసరికి పండుగ పూట లేకుంటుందని ఎలాగంటే కాదు, ఇంకా ఎక్కువ ఉండవలసి వస్తుంది మీకు తప్పదు. నేనైతే కట్టబట్టున్నానండి ఎప్పటి మమ్మల్ని కూడా అక్కడ తీసుకెళ్ళిపోవాలి. నేను అదే అంటున్నా, కొంచెం పోనీలే. మీ వెనకాల పరిగెట్టుకొస్తున్నాను. నాకు మీరు ఆ ఛాన్స్ ఇవ్వాలి కానీ ఏం పూలకి వస్తున్నారండి? ఉండండి, నేను వస్తున్నా. బాగా వచ్చింది, ఈ రోజు ఇడిచినట్టుంది. ఆ పైన ఎక్కడ ఉన్నాయండి? పైన ఉన్నాయి, ఒకటి ఇటు పెడితే సరిపోతుంది. మందారాలు ఏమైనా పెట్టినా లేకపోతే రెండు అవి కూడా రెండు కొయ్యండి. గడప మీద ఒకటి, కింద ఒకటి, అటు ఒకటి. ఆ తులసికి దండం పెట్టేసుకుని నేచర్కే దండం. ఇంకా నేను చూపిస్తారా ఇంక మరి పై పెట్టింది ఎట్లా ఆడతారండి పిల్లలు. ఇంకా దగ్గరగా కట్టాల్సింది. తెరుస్తారు కదా పద్మజ, తంగడి పూలు ఒకటి ఇవి ఫేమస్ అన్నమాట. ఎంత అవకాశం కుదిరితే అంత కొంచెం నిద్ర అవడానికి పద్మజ ఫోన్ మార్చిన పాస్వర్డ్ మార్చుకుని వస్తాయి, అందుకని ఇంకా అదే లెవెల్ వస్తుంది. వస్తున్నాయి నాకు చూడాలి ఏమన్నా
ఆపిల్స్ కూడా కాయిస్తున్నారు. అవును, గ్రేప్ ఏమైందండి? అవి ఉన్నాయి, మిమ్మల్ని ఇలా తీసుకెళ్ళా గ్రేప్స్ దగ్గరికి తీసుకెళ్తా. ఈ చిన్న దాంట్లో ఈ గుబురులో ఎన్నున్నాయో గొమ్ములు తెలియదు. ఇది దాని అంతటి అదే వచ్చింది పనస. ఇది దానిమ్మ, మనకి ఇది జాంకాయలు ఉన్నాయి. మనం వేసింది ఇవన్నీ మీకు తెలుసా? తెలుసా? మా ఇంట్లో ఉంటుంది. రణపాల షుగర్ మీకు తెలిస్తే మా ఇంట్లో ఉన్నాయి. మలబార్ వేరే, ఇది శ్రీగంధం చెప్పాడు కదా అంకులో, కరివేపాకు. ఇది గోరింటాకు చెట్టు మీద ఇది పెట్టేసి కాదు, చిక్కుడు బాదు. ఓ రథసప్తమి అయితే చిక్కుడు పప్పాయి ఇవి మన దొడ్లోనే తీసి వేసినవి చాలా కాయలు కాసినవి. నీకు అది చూపిస్తాను ఇప్పుడు. ఇవే మనకి ఎప్పుడు తెచ్చేవి ఇవే. అమృతపాణి అనేది అవి రావంటారు కదా, గుడ్డు కిలో ఉండేది. పొయ్యే బాగా మేము. మా అత్తగారు ఏ పిండి వంటలైనా పొయ్యే మా అత్తగారు. అమ్మాయినా తక్కువ. ఇప్పుడు ఈ మూలకు ఉండడం వల్ల కనిపిస్తలేదు కదా ఎట్లయినాను. బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఫ్లవర్స్. అసలు స్మెల్ అయితే భలే ఉంటాయి. ఇట్లా దులపండి, అందులో అవి ఏంటి రసములు చాలా బాగున్నాయి. పప్పాయిల దగ్గర తీయండి ఆవిడ్ని ఒక ఫోటో. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి, మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. వావ్. ఈ పప్పాయి వచ్చేసి చెప్పాను కదండి, చాలా వీడియోలో చెప్పాను, మన దగ్గర తీసుకొచ్చినాయేనండి ఇవి విత్తనాలతో. మన దగ్గర ఏదైతే పప్పాయి వచ్చిందో అదే పప్పాయి తీసుకెళ్ళి ఆ విత్తనాలు మనం ఆరబెట్టి తీసుకొచ్చి మళ్ళీ వేసి ఆ నారు తీసి మళ్ళీ ఈ విధంగా పెట్టాను అన్నమాట. అక్కడక్కడ నాటాను పద్మజ. తీసేయాలి ఇంకా చిక్కుడు తీసేయాలి పద్మజీ. ఎంత ఏరు వచ్చేసిందో చూడ చిక్కుడు పోద. అసలు దాని ఏరా చిక్కుడు చాలా స్ట్రాంగ్ గా ఏదో పాములో మట్టేసి మళ్ళీ మన కింద వర్మ కంపోస్ట్ వేసాము. అయినా గానీ ఎందుకో ఆకుకూరలు సరిగ్గా రాలేదు. బాగానే వస్తున్నాయి. ఒక కొమ్మ అది ఒక కొమ్మ ఇది అయి ఉంటుంది, రెండు కలర్స్. ఎందుకంటే మొగ్గ కూడా ఇదిగో అలాగా వస్తున్నాయిగా మరి కదా. అవును, గయ్య తీసుకెళ్లి విత్తనాలదే వేసాను అనమాట. అదైతే బయట నుంచే నర్సరీ నుంచి తీసుకొచ్చి వేసిందే చెట్టు. వండుతారంట శ్రీదేవి గారు, వీడియోస్ లో చూడండి, నేను చూసాను. వండుతారు తెలుసు. వీటికి చిన్నప్పుడు మనకు చెరువుల్లో అయితే కాయలు వచ్చాయి, అలుగుగాయలు అని. ఆ కాయలు కూడా చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఊర్లో నంది పండుగ అని చేసేవారు. నిమజ్జనం చేసేవారు ఆ నందిని తీసుకెళ్లి నీటిలోను. అప్పుడు కోసుకుని తినేవాళ్ళు, మలుగాయలు అనేవాళ్ళు. అట్ల పేరు అంటే సాధారణంగా తెలుస్తాయి కానీ కొంతమందికి తెలియదు అన్నమాట. ఆ పసుపు అంతా అదే పనస చెట్టు. ఇక అక్కడ వెనకాల ఖర్జూరం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వేసానులే. అవి ఎప్పటికి వస్తాయి ఏమో, చిన్న చిన్న మట్టలు మెల్లగా మట్టలు వేసినాయి. కానీ ఇవి ఖర్జూరం ఇవి ఈ రెండు. ఇది అది మన ఇంటి దగ్గర ఏ విత్తనం వస్తే అది ఇది ఖర్జూరమే. చిక్కుడు పాద ఎక్కువ వచ్చింది బాగా. ఎక్కడ చూసిన చిక్కుడే వచ్చేసింది. ఆంటీ ఎక్కడంటే అక్కడ గుచ్చేసింది. నాటు చిక్కుడు అయితే ఇంకా బాగుంటుంది. ఇది గింజ చిక్కుడే. ఇది ఆ చివరిని కాసిందో గుత్తు అయితే మనకి చూసాం లేదా, కాసిందో గుత్తు. అయ్యో పద్మజ అక్కడ కనిపిస్తున్నాయా కాయలు? కనపడిందండి, కనపడింది. గింజ చిక్కుడే అది. మంచి చిక్కుడు అని దాన్ని పీకడానికి మనసప్పు గుంచాము. ఇదంతా ఇప్పుడు తీసేయాలి, ఇంక అయిపోయింది. మనకి సీజన్ అయిపోయింది. ఈసారి టమాటా ఒక్కటే రాలేదు మనకి. ఎప్పుడు బంతులు ఇలా లైన్ గా పెట్టేవాళ్ళు. అవునండి, మొత్తం లైన్ బంతి పువ్వులు పెట్టేవాళ్ళు. ఈసారి మొత్తం ఇదే పప్పాయి చెట్టుకి తీసుకెళ్లి గింజలు వేసాను అనమాట. అవి మొత్తం అన్ని అదిగోండి కాయ అవుతుంది ఒకటి. అయిపోయి వచ్చింది. ఇక్కడ ఎక్కడ అరటిపళ్ళు ముగ్గినాయి అన్నారుగా ఆయన. దీనికి తీసుకోండి, తీసుకోండి రాజుగారు, తీసుకోండి. ఎంత బాగా పచ్చిగా ఉంది, పచ్చిగా ఉంది, పచ్చిగా ఉంది. మేము తినేస్తున్నామండి. పచ్చిగా ఉంది. అక్కడ సీతాఫలం ఉంది, నడవండి. మంచిగా తాజాగా తీసుకొచ్చాడు. బాగా తిన్నామండి.
చక్కెరగలి అండి, ఇది చక్కెరకేళి. చక్కెరగలి అది అమృతపాణి, ఇది చక్కెరగలి. నేను వేయమని ఎప్పటి నుండో అంటున్నాను నేను చక్కెరగలి. చక్కెరకేళి వేసాము, కానీ అవి బాగా ముందు 2 చెట్లు బాగా వచ్చినాయండి పెద్దగాను. తర్వాత ఈ పిలకలు సరిగ్గా రాకపోవడం. ఇది కూడా చక్కెరకేళి అండి, ఇది అది చక్కెరకేళి. ఇది పచ్చ చక్కెరకేళి ఏమో మరి నాకు తెలిసి. పచ్చదంటారా? పొడవు వస్తుంది, చూడాలండి వస్తేనే. ఈ మామిడి చెట్టు దీని మీద పడిపోయి దాన్ని రానివ్వట్లేదు. శ్రీదేవి గారు నేను ఇంకో పండుగ వస్తుంది. డబ్బులు ఎంత ఇస్తారండి? పైసలు చిన్నవి. స్వీట్గానే ఉన్నాయి. చక్కెర చాలా స్వీట్గా ఉందండి. ఏమంటే మీరు మిస్ అయ్యారండి. ఇదిగోండి చిన్న పండు తినండి, భలే తీయగా ఉంది. ఇక్కడ వేసేయచ్చా అండి తొక్కలు? చెట్ల కింద వేసేయండి, మంచిదే. నేను ఆత్రేయపురం నుండి తెప్పించానండి విత్తనం చక్కెరకేళి. చాలా ఎంత స్వీట్ ఉంది పద్మజ కదా. చాలా బాగుంది. ఇవి అవ్వలేదు కానీ చిన్న చిన్నగా వచ్చినాయి కానీ తినండి. ఇదిగో స్వీటు ఆస్వాదించండి. గోలిక చిన్నగా సన్నగా. మళ్ళీ ఇది నాటు ఉసిరి, ఇది మామూలుగా తినే కాయ. పెద్ద చిన్న పాపకి ఇష్టం అని పెట్టారు వీడియోలో. ఇదే ఆమెకి ఏం ఇష్టమో. మనకి ఎక్కువ అంటే ఇదిగో నిమ్మ చెట్టు, ఇది ఎక్కువ నిమ్మకాయలు అసలు. ఇంక ఇది ఇంకా అయిపోతుంది సీజను. మళ్ళీ టైం ఉండదు, మళ్ళీ ఎండ మళ్ళీ ఆ టైంకి ఇంకా మబ్బు ఉంది. ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. మరి పద్మజ చెప్పండి. హ్యాపీ విజయదశమి అండి అందరికీ కూడా. విజయదశమి శుభాకాంక్షలు. ఈవిడ వచ్చేసి మా ఫ్రెండ్ అండి, మన అపార్ట్మెంట్లోనే ఉంటారు. పేరు పద్మజ. రాజుగారు మీకు తెలిసే ఉంటుంది, ముందు 2 వీడియోలు చూసుంటారు రాజుగారు. మన రాజుగారు భార్య అండి పద్మజ గారు. హాయ్ చెప్పండి రాజుగారు. హాయ్ హాయ్. మనకి ఇప్పుడు ఇక్కడికి రావడం, ఈరోజు విజయదశమి సందర్భంగా మన ఫామ్ హౌస్కి రావడం ఒక కారణం ఉందండి, చిన్న కారణం ఉంది. ఆ సందర్భంగా మన పద్మజ గారు రాజుగారు ఇక్కడ రావడం జరిగింది. మేము కూడా ఈ పండగ రోజు సిటీలో కాకుండా మన ఫామ్ హౌస్ దగ్గర ఉండడానికి కారణాలు కొన్ని ఉన్నాయండి, షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటారా? మా చిట్టుబాబు గారు రాజుగారు కలిసి ల్యాండ్ తీసుకున్నారు. మా చిట్టుబాబు గారు రాజుగారు కలిసి అది ఎంతలో తీసుకున్నారో ఏం చేస్తున్నారు అనేది మన రాజుగారు చిట్టుబాబు గారి మాటల్లోనే మీరు వినండి పూర్తిగా. వాళ్ళు ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళ మాటల్లో వింటేనే మీకు మంచిగా అనిపిస్తుందని నేను ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. రండి వచ్చి మీరే చెప్పండి మరి. ఎందుకంటే మన పద్మజ గారు మేము ఈ విధంగా కలుస్తామని కానీ ఎప్పుడు అసలు ఇలా ముందుకి వెళ్తామని ఎప్పుడు అనుకోలేదండి. అనుకోకుండా ఆ దేవుడి దయ వల్ల, భగవంతుడి దయ వల్ల ఇలా కలిసాము. ఇలాగే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈ విజయదశమి రోజు అమ్మవారిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మా ప్రయాణం ఇలాగే సాగాలని. ఇప్పుడు వచ్చింది మన పద్మజ గారికి వచ్చారు కాబట్టి ఇంకా కొన్ని చాలా చూపించాలి. ఫస్ట్ టైం వచ్చారనమాట, చాలా చూపించాలి. ఇవన్నీ మన ఫామ్ హౌస్లో ఏమైతే పెట్టామో అవన్నీ ఆవిడకు ఒకసారి నేను చూపిస్తాను. ఈ లోపు మా చిట్టుబాబు గారు రండి. రాజుగారు మీరు మాట్లాడండి, మీరు ఏదన్నా చెప్పండి, ఏదన్నా మా గురించి మీరు ఏదన్నా చెప్పండి. అది యాక్చువల్లీ ఐఎమ్ వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అండి, ఫస్ట్ నుండి శ్రీదేవి గారు వీడియోస్ బాగా ఫాలో అవుతాను నేను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే మేము పల్లెటూరు నుండే వచ్చాము. బట్ ఇక్కడ సిటీలో అదంతా మిస్ అవుతున్నాము మేము, డైలీ వర్క్తో బిజీగా ఉండి. బట్ ఇది ఇక్కడికి వచ్చి ఎలా అయినా చూడాలి అనుకున్నాము. బట్ చూసాక చాలా హ్యాపీగా అనిపించింది. మేము కూడా ఒక ఫామ్ హౌస్ కట్టాలి ఎలా అయినా అని మేము కూడా ప్లాన్ చేస్తున్నాము చూసి. బట్ ఎంత హ్యాపీగా, ఎంత నేచర్లో ఉన్నట్టు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. రాజుగారు ఇప్పుడు మీరు వచ్చి మీరు తీయండి. నేను చెప్పిన విషయం ఇందాక చిన్న విషయం షేర్ చేసుకుందామన్న విషయం ఇదిగోండి, వాళ్ళ ఇద్దరు మాటల్లోనే వినండి, మీరే చెప్పండి. మేము ఇక్కడ మన ఫామ్ హౌస్ దగ్గరలో చాలామంది సబ్స్క్రైబర్లు మాకు కూడా ఏదైనా చిన్న ల్యాండ్ ఉంటే చూడండి, మేము కూడా చిన్న ఫామ్ హౌస్ కట్టుకుంటామని చెప్పేసి అడుగుతుంటే
మేమే ఎగ్జాంపుల్ అండి దానికి. అవునా అడుగుతుంటే సరే అని చెప్పేసి మన దగ్గరలో ప్లాట్లు ఇప్పించాం చాలామందికి. అలా కాకుండా మనమే ఒక కమ్యూనిటీ క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక 6 ఎకరాలు తీసుకున్నాము. ఈయన నేను పార్ట్నర్స్ కింద ఫామ్ ల్యాండ్ స్టార్ట్ చేస్తున్నాము, వెంచర్ వేస్తున్నాము ఇప్పుడు. ఈరోజే భూమి పూజ చేస్తున్నాం అనమాట ఆ ల్యాండ్కి. సో తొందరలోనే ఈరోజు దసరా రోజు, ఈరోజు దసరా మంచి రోజు అని చెప్పేసి భూమి పూజ చేసి వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. తొందరలోనే మీరు ఇంకా మంచి మంచి అప్డేట్స్ చూస్తూ ఉంటారు. అండ్ మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాం మా ఫామ్ ల్యాండ్లోకి. ఒక మంచి కమ్యూనిటీ క్రియేట్ చేసి, మంచి ప్రొఫైల్స్ తోటి మంచి కమ్యూనిటీ క్రియేట్ చేసి మనం అందరము ఒక కాలనీలో ఉన్నట్టుగా క్రియేట్ చేద్దాం అన్న ఉద్దేశంతో ప్యూర్ నేచురల్లో ఉండేటట్టుగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఆ ఫామ్ హౌస్కి వచ్చేసి మీరు ఏమన్నా ఇవ్వగలుగుతున్నారా? అన్నీ ఇస్తున్నాం. అంటే మెయిన్ ఫామ్ ల్యాండ్ ఉద్దేశమే మన మొక్కలు కాబట్టి నేచర్లోనే ఉండేటట్టుగా, నేచర్ని పాడు చేయకుండా నీట్గా ఫామ్ ల్యాండ్ సెట్ చేసి ఇస్తున్నాం. సరే, ఇంకా మిగతా విషయాలు మీరు మేము అప్డేట్ చేస్తూ ఉంటాం ఒకటి. మ్యాక్సిమము మన ఫ్రెండ్స్ సర్కిల్, మన సబ్స్క్రైబర్స్ ఎవరికైతే మనం డిఫరెంట్ ఫీడ్బ్యాక్ ఇన్పుట్స్ వింటున్నామో, ఒక ఇండిపెండెంట్ ఫామ్ హౌస్ ఉంటే కనుక వాటితో వచ్చి ఇబ్బంది ఏముంటాయి, అదేవిధంగా మన ఇప్పుడు సిటీ అంతా పొల్యూషన్, సిటీ అవుట్స్కట్స్ కొంచెం నియర్ బై సిటీ, జస్ట్ నియర్ బై సిటీ అంతా కనెక్టెడ్ ఉన్న ఏరియా అయ్యండి. మనకి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ స్కోప్ కూడా మనం పెట్టిన దానికి గ్రోత్ కారిడార్ స్కోప్ ఎక్కువ ఉండి, అదేవిధంగా ఒక గ్రోత్ కారిడార్ కింద ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అయ్యి ఉన్న ఏరియా అంతా కూడా చూసి అన్ని ఆస్పెక్ట్స్ చూస్తామండి అంతా. ఈ ఏదైతే ఇండిపెండెంట్ ఫామ్ హౌస్తో ఉండి కన్సర్న్స్ అన్నీ కూడా అడ్రస్ చేసుకుంటే ఒక కమ్యూనిటీ ఉండి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఫెసిలిటీస్ కానీ మీకు మన ఇమీడియట్గా మన హౌస్ కట్టుకుందాం అనుకున్నా కానీ ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ మనం కన్స్ట్రక్ట్ చేసుకునేటట్టు ఇటువంటి అన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం కన్సిడర్ చేసి మ్యాక్సిమమ్ మన సబ్స్క్రైబర్స్, మన ఫ్రెండ్ సర్కిల్ని అయిపోయేటట్టు అవుతుందండి ఇదంతా కూడాను. ఆల్రెడీ చాలా వరకు సేల్స్ కూడా అయిపోయినాయి, ఇంకా కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇద్దరం కూడా ఒక ప్యాషన్తో, ఏదో మన 4 మెంబర్స్, శ్రీదేవి గారు, చిట్టుబాబు, నేను, మా వైఫ్, 4 మెంబర్స్కి ప్యాషన్ ఇది అందరికి. మాకు ఈ ప్యాషన్తో ఒక మంచి ఫామ్ హౌసెస్, ఒక ఏదో 100 ఎకరాస్ 150 ఎకరాస్ ఆ విధంగా కాకుండా ఒక మినీ ఫామ్ హౌసెస్ కమ్యూనిటీ, సెల్ఫ్ సస్టైన్డ్, దాని మెయింటెనెన్స్ కూడా సెల్ఫ్ సస్టైన్డ్ అయ్యి ఉండి, గ్రీనరీ ఉండి నీట్గా వచ్చామంటే ఒక హౌస్ కట్టుకున్నా కట్టుకోకపోయినా ఈవెన్ ఒక వీకెండ్ వచ్చిన మార్నింగ్ టు ఈవినింగ్ వచ్చి హాయిగా ఫ్రెష్ మన అట్మాస్ఫియర్ స్పెండ్ చేసి వచ్చిన మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా హై రిటర్న్స్ ఉండేట్టుగా చూస్తున్నామండి ఇదంతా కూడా. సో ఈ దసరా రోజు వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ దట్. ఓకే, ఇది ఎక్కడంటే మనది నియర్ బై ఎయిర్పోర్ట్ అండి. ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 25 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ కందుకూరు, ఏదైతే మనకి ఇప్పుడు ఫామ్ ల్యాండ్ ఇప్పుడు ఏదైతే 4th సిటీ అనౌన్స్ చేశారో అదే కందుకూరు మండలంలో ఉంది. మనకి నియర్ బై 4th సిటీ 15 కిలోమీటర్స్ అండ్ శ్రీశైలం హైవేకి 5 కిలోమీటర్స్. మహేశ్వరానికి వచ్చేసి మనది ఎగ్జాక్ట్లీ 10 కిలోమీటర్స్ వస్తుంది. మనం ఇప్పుడు ఏదైతే వెంచర్ వేసామో అది మీకు ఇంకా దాని డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్, ప్రైస్ విషయాలు కానీ లేకుంటే ఇంకా నియర్ బై ఏమున్నాయి అవన్నీ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. ఇదండి మన దగ్గర మన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, మన లైఫ్ ఎయిడ్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దీనికి దగ్గరలోనే వీళ్ళు ల్యాండ్ తీసుకోవడం జరిగిందండి. ఆ ల్యాండ్లో మీకు ఏమి ఇస్తున్నారో, మనకి సిటీకి ఎంత దగ్గరగా ఉంది, ఎయిర్పోర్ట్కి ఎంత దగ్గరగా ఉంది, ఎంత డిస్టెన్స్గా ఉన్నది అనేది వీళ్ళు క్లియర్గా ఇంకొకసారి ఒక పూర్తిగా వీడియో చేసి మంచిగా చూపిస్తారండి. అప్పుడు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరేనండి వచ్చి మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదండి నేను చెప్పవలసింది. ఇంకా నేను ఫుల్ డీటెయిల్స్తో మళ్ళీ అక్కడ మన భూమి పూజ అయిన తర్వాత వీళ్ళంతా వర్కులు స్టార్ట్ చేశాక మళ్ళీ ఫుల్ వీడియోతో మళ్ళీ మీకు మంచిగా ఒకటి చూపించడం జరుగుతుందండి. ఏమేమి అలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఆ ల్యాండ్ మనకి ఎన్ని ఫ్రూట్స్ మొక్కలు ఇస్తున్నారు, ఎన్ని ఫ్లవర్స్ మొక్కలు ఇస్తున్నారు, అవన్నీ కూడా వాళ్ళ మాటల్లో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఇదండి ఇంతవరకునండి ఈ వీడియో. మన ఈ ఫామ్ హౌస్కి వచ్చేసి 4 కిలోమీటర్స్ అండి. ఇప్పుడు ఏదైతే వెంచర్ స్టార్ట్ చేసామో అది ఎంత అవుతుందేమో అని వీడియో అంటే తెలియాలి కదా.
4 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మన కొత్త ఫార్మ్ ల్యాండ్ వెంచర్కి. త్వరలో అక్కడ మంచి కమ్యూనిటీ క్రియేట్ చేసి మేము అందరికీ వెల్కమ్ చెప్తాం. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ అండి మీ ఇద్దరికీ కూడా, రాజుగారికి మీకు కూడా రండి, రాజుగారికి మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండి. అది ఇదే జర్నీ మళ్ళీ పూర్తిగా ఇంకా ఇంకా బెటర్గా అవ్వాలని నేను ఆ దుర్గామాతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏదండి, బాయ్ అండి, రండి మీరు కూడా. మన పద్మజ గారు దసరా విజయదశమి సందర్భంగా మాకు వడలు తీసుకొచ్చారండి అమ్మవారి దగ్గర. అందుకని మేము అరటాకులో పెట్టుకుని తింటాం ఇప్పుడు. బాస్కే వేసుకుని కూర్చుంది, పైగా ఎక్కేయండి మీ ఇద్దరు, సిట్ అవుట్ మీద ఎక్కేయండి. ఇంకా మళ్ళీ వేరుశనగ ఉండలు అంటే మా చిట్టుబాగారు నువ్వులు ఉండలు, బిస్కెట్స్, అల్లం మచ్చలు బాగుందండి. అంటే మనం ఎలా ఉంటాం అలా. నేను 4 ముక్కలు నేను మీరే తినండి. అది పోస్ట్ వెళ్ళేసి వద్దామండి. సరే వెళ్ళేసి మనం మంచిగా వచ్చి ప్రశాంతంగా కూర్చొని పద్మజ గారి చుట్టుపక్కల అన్నీ చూపిద్దాం. ఇప్పుడు వస్తూ మీరు టెంపుల్ చూపించారు కదా, ఇక్కడ శివాలయం రాత్రి వెళ్ళాం అక్కడికి. కొబ్బరికాయ అగరబత్తులు తెమ్మంటారా? కొబ్బరికాయ ఒకటి సరిపోతా, పసుపు కుంకుమ వాటర్ వస్తే బోర్ వేసి కడదాం. రాజుగారికి నాకు అయ్యో పద్మజ గారు మిమ్మల్ని చూడండి. మా తమ్ముడిని ఆయన ఒక 2 ఎకరాలు ఆ పక్క 3 ఎకరాలు అన్ని మొత్తం రోడ్డు. రండి కుడికాలు పెట్టరండి అన్న. అక్కడ ఉంటారు రాయల పదం. చూసుకో. both of you all the best at hope keep ఏనెలా చూపి.
ఓకే 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 నేను నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోమ్మా. భలే గుంజు. ఇదిగోండి రాజుగారు. కమా శ్రీదేవి గారు. రెడీ. నాకు ఒక 5 కాయలు చాలు. అయ్యో నాకు ఇప్పుడు ప్రస్తుతానికి చాలు. మళ్ళీ నా వల్ల కాదు. ఉన్నాయంటే మా చిట్టుబాబుతో తిట్లు తినాలి. ఏమంటే కొబ్బరి చెక్క ఇక్కడే ఉందండి. అరటిపళ్ళు మంచి బనానాస్ తినేయండి రాజుగారు. మీరు చెరుకోటి ఒప్పుకుంటే మంచిగా ఉన్నాయి కాయలు. సరే సరే ఎలా పంచాలండి? ఈ 2 నాకు పెద్దగా ఉన్నాయి. ఇదే ఈ 2 నాకండి, ఇది మీకండి, ఇది నాకండి. ఇట్లా రాజు పెద్దకాయ, ఈ పెద్దకాయ, ఇది ఇక ఇవన్నీ మీరే తీసేసుకోండి. నాకేమొద్దండి, నాకు చిన్నకాయలు ఇస్తున్నారు, నాకు వద్దు. నీరు పడుతుంది. ఈ చిన్నవన్నీ నాకు ఇచ్చేస్తున్నారు, నాకు వద్దు, నాకు వద్దండి. తీసుకోండి శ్రీదేవి గారు, పెద్దగా ఇదిగోండి ఇక్కడ పెద్దగా. చాలు చాలు చాలే చాలే పద్మజ గారు. ఆల్రెడీ పండిపోయి ఇదిగోండి ఇట్లా చెట్టుగా విడిపోయినాయండి కాయలన్నీ. ఎంత బాగున్నాయో, టేస్ట్ ఉన్నాయో. ఇదైతే నేను వేసేస్తా పొట్టలో. ఇంకా చాలమ్మా. మళ్ళీ నన్ను టెంప్ చేసేస్తే మాకు ఇదిగోగా రోజు నన్ను తిడతానే ఉంటారు. ఇంకా మొదలు పెట్టావా, తినేస్తున్నావా?